హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు రెసిపీ వచ్చేసి ఈ న్యూ ఇయర్కి ఇంట్లోనే ఈజీగా ప్లమ్ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. మనం బిస్కెట్స్తో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈనో కానీ సోడా కానీ ఏది అవసరం లేదు, పెరుగు కూడా. కాబట్టి నేను చూపించే పద్ధతిలో చేశారంటే ఈజీగా చేసేస్తారు. ఈ న్యూ ఇయర్కి సింపుల్గా ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒక్కసారి ఇలా డ్రై ఫ్రూట్స్తో చేశారంటే ఎప్పుడు ఇలానే చేస్తారు, అంత బాగుంటుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మరి నేను ఇక్కడ 2 పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్స్ 10 రూపీస్వి తీసుకున్నానండి. 2 ప్యాకెట్స్తో చేస్తున్నాను ఇక్కడ కేకు. మీరు ఇలా కరెక్ట్గా మెజర్మెంట్తో చేశారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఆ బిస్కెట్స్ని ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా 2 ప్యాకెట్స్ని ఓపెన్ చేసి ప్లేట్లోకి వేసుకున్నాక ఇప్పుడు వీటిని మనము హాఫ్గా కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకోవాలి. మిక్సర్ జార్లోకి ఈ చిన్నగా కట్ చేసిన బిస్కెట్ ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే వేసుకోకుండా బాగానే ఉంటుంది. ఎందుకంటే మనకు పార్లేజీ బిస్కెట్లో స్వీట్ ఉంటుంది కాబట్టి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. షుగర్ అనేది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిపైన ఒక స్టెయినర్ పెట్టేసుకొని దాంట్లోకి మనం మిక్సీ పట్టుకున్నాం కదా, దాన్ని జల్లించుకోవాలి. డైరెక్ట్గా అలాగే వేయకూడదండి, మనం పిండి అయినా జల్లించుకుంటాం కాబట్టి దీన్ని కూడా దాంట్లోకి స్టెయినర్లోకి కంప్లీట్గా ఇలా వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి నేను 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ వేసుకుంటున్నాను. కోకో పౌడర్ ఎందుకు వేస్తున్నానంటే మంచి కలర్ కోసం వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే ఒక బార్బన్ బిస్కెట్స్ అయినా కట్ చేసి వేసుకోవచ్చు, ఒక చిన్న ప్యాకెట్. అలాగే దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇలా జల్లించుకోవాలి పిండిని. ఈ విధంగా జల్లించుకుంటే మనకు ఎక్కడ బరక అనేది లేకుండా ఉంటుంది. ఇలా జల్లించుకున్న దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఒక టేబుల్ స్పూన్ ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకొని కొంచెం గట్టిగా కదపొద్దండి, జస్ట్ ఆయిల్ మొత్తం దానికి పట్టేలాగా నెమ్మదిగా వీడియోలో చూపిస్తున్నట్టు నెమ్మదిగా కలపాలి. గట్టిగా ఒత్తుతూ కలపకూడదు. ఇలా మొత్తం ఆయిల్ అంతా పట్టించుకోవాలి. పట్టించుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి కాచి చల్లార్చిన పాలను నేను ఇక్కడ ఒక 1/2 కప్పు తీసుకుంటున్నాను. ముందుగా ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. వేసుకొని మన కేక్ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా అయ్యే వరకు కలుపుతూ చూసుకుంటూ పాలను యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ పెరుగు కానీ బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ వాడట్లేదండి. కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే పార్లేజీ బిస్కెట్లు అంటే మనకి ఎక్కడైనా షాప్లో దొరుకుతాయి. అలాగే ఒక బార్బన్ బిస్కెట్ చిన్నది యాడ్ చేసినా మీకు ఈ కోకో పౌడర్ ప్లేస్లో వేసుకోవచ్చు. కలర్ అనేది అలా వస్తుంది, లేదంటే డైరెక్ట్గా అలానే కూడా చేసుకోవచ్చు. ఇలా మొత్తం బాగా కలుపుకున్నాక మనకు రిబ్బన్ కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి మనము డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మీ దగ్గర ఉన్నవి వేసుకోండి. నేను ఇక్కడ కిస్మిస్, బాదం, కాజు వేసుకుంటున్నాను. కట్ చేసుకొని కిస్మిస్ అలానే వేసుకున్నాను. బాదం కాజును చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా ఇందులో కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్నాక బ్యాటర్ అనేది మనకు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి మనము బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేయలేం కాబట్టి ఆ ప్లేస్లో ఈనో వేసుకోవచ్చండి. ఈనో కూడా ఎక్కడైనా మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఒక చిన్న ప్యాకెట్ తీసుకొచ్చి ఈనోని వేసుకోవాలి. దాంట్లోకి కొంచెం పాలు వేసేసి ఈ విధంగా అంతా కలిసేలాగా ఇప్పుడు కలిపేసుకోవాలి. చూడండి ఈనో వేసుకున్నాక మొత్తం కలిపేసుకోవాలి. ఈ విధంగా ఇలా బాగా కలిపేసుకొని రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాటర్ అనేది మనకు కంప్లీట్గా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం బేక్ చేసుకోవడానికి బౌల్ తీసుకుందాము. నేను ఇక్కడ బేక్ చేసుకోవడానికి కేక్ బౌల్ తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఉంటే తీసుకోండి, లేదంటే ఏదైనా బౌల్ని తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి నేను బటర్ పేపర్ని వేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే ఆయిల్ అప్లై చేసేసి పిండిని స్ప్రెడ్ చేసుకోవడమే, తెలుసు కదా, అలా వేసేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఈ బటర్ పేపర్ పైన కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మనము ఆల్రెడీ కలిపి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా, బ్యాటర్ని దీంట్లోకి మధ్యలో వేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మధ్యలో వేసేసుకోవాలి. అదే స్ప్రెడ్ అవుతుంది ఈక్వల్గా. ఇలా వేసుకున్నాక ఒక 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకొని నేను ఇప్పుడు దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ని కట్ చేయనివి ఇలా పెద్ద పెద్దవే వేసుకుంటున్నాను. కొంచెం పొడి పిండిలో కలిపాను, ఎందుకంటే లోపలికి వెళ్ళిపోకుండా ఉండడం కోసం, పైన కనిపించడం కోసం. ఇలా అన్నీ వేసుకున్నాక ఇప్పుడు రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకోవాలి. నేను ఇలా కొంచెం హైట్ ఉన్న బౌల్ని పెట్టుకున్నాను. ఇది హీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి స్టాండ్ పెట్టేసి
ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు వేడి చేసుకోవాలి. బాగా వేడి అయ్యాక ఒక 5 నిమిషాలన్నా పడుతుందండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే 10 నిమిషాల పాటు పెట్టుకోండి. చూడండి హీట్ అయింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనము ఆ బ్యాటర్ కేక్ బౌల్ ఉంది కదా, ఆ బౌల్ని నెమ్మదిగా పెట్టుకోవాలి. ఎందుకంటే కాలుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా పెట్టేసుకోవాలి. మధ్యలోకి పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మధ్యలో ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని పైన ఆవిరి అనేది బయటికి పోకుండా బేక్ చేసుకోవాలి. ఒక 25 నుంచి 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలండి. 25 నిమిషాల లోపు మీరు అసలు మూత తీయొద్దు. మూత తీస్తే మన కేక్ అనేది పొంగదు. కాబట్టి 25 నిమిషాల తర్వాతే చూడండి. నేను ఇక్కడ 30 నిమిషాల తర్వాత చూస్తున్నాను. చూడండి మన కేక్ దాదాపు రెడీ అయిపోయినట్టే. మనకు రెడీ అయిందో లేదో తెలియాలంటే ఒక చాకు కానీ లేదా టూత్పిక్ కానీ చూస్తే మనకి ఈజీగా తెలిసిపోతుందండి. ఇలా లోపలికి చెక్ చేసుకుంటే తడిగా ఉంది అంటే మనకు బేక్ అవ్వలేనట్టు. ఇంకొక 5 మినిట్స్ పెట్టుకోవాలి, లేదంటే బేక్ అయినట్టు. చూడండి మనకు పూర్తిగా బేక్ అయినట్టే ఉంది, తడి అనేది తగలలేదు. ఇప్పుడు దీన్ని బౌల్ని సపరేట్ చేసుకుందాము. బౌల్ నుంచి సపరేట్ చేసి తీసుకుందాము. దీన్ని వెంటనే డీమోల్ చేయొద్దండి. కంప్లీట్గా చల్లారినాకనే మనము డీమోల్ చేస్తే ఈజీగా వస్తుంది. కాబట్టి ఇది ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకుందాం. ఒక 5-10 మినిట్స్ తర్వాత చూడండి పూర్తిగా చల్లారిపోయింది కదా. ఇప్పుడు ఒక చాక్తోని సైడ్లు ఇలా చేసేసుకొని డిమోల్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా సైడ్ అంతా అన్నాక ఇప్పుడు పైన ఒక ప్లేట్ పెట్టేసుకొని ఇలా అనేస్తే మన కేక్ అనేది ఈజీగా వచ్చేసిందండి. పైన ఒకసారి ట్యాప్ చేసుకుంటే చాలు. చూడండి ఎంత ఈజీగా వచ్చేసింది. కేక్ అనేది ఎంత కలర్ఫుల్గా వచ్చింది. ఇప్పుడు మనం బటర్ పేపర్ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఇలా బటర్ పేపర్ని తీసుకున్నాక చూస్తుంటేనే తెలిసిపోతుంది ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇప్పుడు చూడండి డ్రై ఫ్రూట్స్ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయి, ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. ఫ్లఫీగా వచ్చింది, చాలా బాగుంది. మనకు ఒకవేళ క్రీమ్ కానీ అప్లై చేసుకుంటే లేయర్ లాగా కట్ చేసుకొని క్రీమ్ని అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడ ప్లమ్ కేక్ కాబట్టి నేను ఎలాంటి క్రీమ్ కానీ వేయట్లేదండి. డైరెక్ట్గా ఇలానే సర్వ్ చేసుకోవచ్చు. మీరు కావాలి అంటే ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే అలానే కూడా తినేయచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. కాబట్టి ఈ న్యూ ఇయర్కి ఇలా నేను చూపించే పద్ధతిలో ప్లమ్ కేక్ని చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎగ్ కానీ పెరుగు కానీ సోడా కానీ ఏది వాడట్లే, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.